హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నాకున్న నాలెడ్జ్తో కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ ఏంటంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. ఇవేంటి? రిలీజియన్స్ అంటే మతాలు. సో ఫస్ట్ హిందూ గురించి చెప్దాం. హిందూ అనేది ఒక మతం అనేది కాదు. మతం అనుకుంటే పొరపాటు. అది ఏంటంటే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ఒక జనాభా సమూహాన్ని సింధులుగా పిలిచేవారు. అది కాలక్రమేణా మార్పు చెంది, అంటే ఎవల్యూషన్ చెంది హిందువులుగా మారింది. అంటే మన భారతదేశంలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిక్కులు, జైనులు, బౌద్ధులు చాలామంది నివసించేవారు ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో. అక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే. ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. సెకండ్ థింగ్ వచ్చేసి క్రిస్టియన్స్ అంటే ఇది ఎక్కడ పుట్టిందో నాకు తెలియదు. దీనిపైన నాకు అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే జీసస్ పుట్టిన తర్వాత నాకు తెలిసింది, జీసస్ పుట్టిన తర్వాత తను ఒక మార్గాన్ని చూపించిండు. మనుషులు ఇలా బ్రతకాలి, మూగజీవులను హింసించొద్దు, చెడు చెయ్యొద్దు అని ఒక మార్గాన్ని సృష్టించిండు, ఒక మార్గాన్ని చూపించిండు, ఒక మార్గానికి ఒక దారేసిండు అన్నమాట. సో అందులో కొన్ని మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. కానీ అది క్రైస్తవ మతం అని ఎవరన్నారా అనేది నాకైతే ఇప్పటివరకు తెలియదు. సో అది మతంగా, క్రైస్తవ మతంగా పిలువబడుతుంది. అది మతమా, క్రైస్తవం అనేది ఒక మతమా, లేకపోతే క్రైస్తవం అనేది ఒక మార్గమా అనేది అది క్రిస్టియన్స్కి బాగా తెలిసి ఉండాలి. థర్డ్ థింగ్ వచ్చేసి ముస్లిమ్స్ ఏం చెప్తారంటే జీసస్ తర్వాత చిట్ట చివరి ప్రవక్త అయిన మహమ్మద్ అల్లా సల్లం అని చెప్పేసి సంథింగ్ ఏమంటారు, మహమ్మద్ అనే ఎక్కువ పిలుస్తారనమాట. ఈ మహమ్మద్ జీసస్ తర్వాత వచ్చిన చిట్ట చివరి ప్రాఫిట్ కాబట్టి తను చెప్పిన మార్గంలోనే నడవాలి. అంటే జీసస్ వచ్చినప్పుడు జీసస్ గురించి కొన్ని పుస్తకాలు ఒక్కొక్కరు మత్తాయి అని, దావీద్ అని, యోసేపు అని ఒక్కొక్కరు ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క పుస్తకం రాశారు. అవన్నీ బైబిల్ కింద లెక్కేసారు అనమాట. సో ఆ పుస్తకాలన్నీ బైబిల్ కింద చేర్చారు. సో ఆ తర్వాత మహమ్మద్ అనే ప్రవక్త పుట్టిండు. మహమ్మద్ అనే ప్రవక్త పుట్టిన తర్వాత బైబిల్ అనేది పక్కకు పెట్టి కొత్తగా పుట్టిండు కాబట్టి కొత్త మార్గాన్ని చూపించిండు మహమ్మద్ అని చెప్పేసి ముస్లింలు మహమ్మద్ చూపించిన దారిలో నడుస్తూ ఉంటారు. ఇప్పటికీ మహమ్మద్ ప్రవక్త మాటలే నమ్ముతూ ఉంటారు గట్టిగా. ఇది హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి ఈ విధంగా బేస్ అనేది ఉన్నదన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళడం అంటే హిందువులు తీసుకుందాం. హిందువులు ఏం చేస్తారు? ఒక విగ్రహాన్ని, రాయిని మొక్కుతారు, సూర్యుడిని మొక్కుతారు, వరుణదేవాన్ని, వర్షాన్ని మొక్కుతారు, మట్టి మొక్కుతారు, ఇంకా మంటను, అగ్నిదేవుని మొక్కుతారు. సో ఇంకా యోగాలు చేస్తారు, ఆసనాలు చేస్తారు. ఇంకా సనాతన ధర్మం చూసుకున్నట్లయితే కొన్ని పద్ధతులు ఉంటే ఆ కొన్ని పద్ధతులు పాటిస్తారు. పద్ధతుల ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మతం అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు దాన్ని అడ్డు పెట్టుకొని బలవంతులు బలహీనులను దోచుకొని బ్రతికిన రోజులు అవి. ఆ పీరియడ్లో హిందూ మతానికి హిందుత్వం అనేది మతం అని
హిందుత్వం అనేది మతమని, ఆ మతానికి ఇలాంటివి ఉంటాయని చెప్పేసి ఆపాదించేసి సనాతన ధర్మాన్ని తొక్కడేశారు. నాకు తెలిసినది ఇది. సో కానీ ఒక హిందువు సూర్యుడిని పొద్దున లేవగానే ఎందుకు మొక్కుతాడు? సూర్యుడు నుండి మనకి బాడీకి కావలసిన విటమిన్స్ వస్తాయి. ఇంకోటి, సూర్యుడు లేకపోతే ఈ కాలచక్రం ఉండదు కాబట్టి, రాత్రి పగలు ఉండవు కాబట్టి, సూర్యుడు అనేది వేడి, అది మన బాడీలో పార్ట్. మన బాడీలో కూడా వేడి ఉంటుంది, ఫైర్ అంటారు. ఆ ఫైర్ ఉంటుంది, అది మన బాడీలో పార్ట్ కాబట్టి ఆ విధంగా పూజిస్తారు. సో భూమిని కూడా పూజిస్తారు. భూమిని ఎందుకు పూజిస్తారు? నన్ను మోస్తున్నావు, నిన్ను దున్నుకొని మేము పంటలు పండించుకుంటున్నాం, నీ నుండే మాకు నీరు వస్తుంది, నీ నుండే మాకు బంగారం వస్తుంది, నీ నుండే మాకు వెండి వస్తుంది, నీ నుండే మాకు ఐరన్ వస్తుంది అని చెప్పేసి భూమి నుండి వచ్చే ఖనిజాలతో మానవునికి సంబంధం ఉంది కాబట్టి, భూమి నుండి వచ్చే వాటర్తో సంబంధం ఉంది కాబట్టి, భూమి నుండి వచ్చే ప్రతి దాంతో మానవునికి సంబంధం ఉంది కాబట్టి, నువ్వు లేకపోతే నా జీవితం మనుగడ సాగదు. సూర్యుడు లేకపోయినా నా జీవితం మనుగడ సాగదు, నువ్వు లేకపోయినా నా జీవితం మనుగడ సాగదు అని చెప్పేసి మొక్కుతా ఉంటారు. థర్డ్ థింగ్ వచ్చేసి వాటర్. మన బాడీలో వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు. తినడానికి, వండుకోవడానికి, తాగడానికి, కడుక్కోవడానికి, ప్రతి దానికి మనం వాటర్ని యూజ్ చేస్తాం. సో వర్షం అనేది లేకపోతే రైతులకు పంటలు పండవు, డబ్బులు రావు, తినడానికి తిండి ఉండదు, ఏడుపులు పెడబొబ్బలు ఉంటాయి. ఆహారం కోసం కొట్టుకొని వస్తారు కాబట్టి వరుణ దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సో ఇంకేంటి, ఇవన్నీ మన బాడీలో పార్ట్సే. భూమి, ఆకాశము, వాటర్, ఇంకా ఫైర్, ఇవన్నీ మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడికి, మినిమం డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు అన్నమాట, మన బాడీలో ఉండే పార్ట్సే. సో ఇది తెలిసిన ప్రతి ఒక్కడు, ఎవడైనా సరే, ఆడ హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, వీటిని మొక్కినప్పుడు వీటిని తప్పుగా ఎప్పుడు అనుకోడు. సో ఇప్పుడు హిందువులు ఈ విధంగా మొక్కుతారు కాబట్టి వాళ్ళను అన్యులు అంటారు, చెడ్డవాళ్ళు అంటారు, సాతాన్లు అంటారు. వాట్ ఈస్ సాతాన్ మీనింగ్ ఏంటి? సాతాన్ అంటే దాని మీనింగ్ ఏంటి? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నోట్ దిస్ పాయింట్. సో ఇప్పుడు మనం క్రిస్టియన్లోకి వద్దాం. క్రిస్టియానిటీ అనేది ఇది ఒక డిఫరెంట్ ప్లేస్లలో డిఫరెంట్గా అది ప్రారంభమై కొనసాగుతూ ఉన్నది. కొన్ని ప్లేస్లలో అయితే మేరీ మాత అని చెప్పేసి మేరీ మాతని మొక్కుతూ ఉంటారు. జీసస్ కదా మరి అని అనుకుంటే ఆయననే కన్న తల్లి చాలా పవర్ఫుల్ అని అంటారు అన్నమాట వాళ్ళు. ఇంకోటి, అదే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు దేవుడికి, జీసస్కి కొబ్బరికాయలు కొట్టి అగరవత్తులు ముట్టిస్తున్నారు ఈ టైం పీరియడ్లో. ఇది క్రిస్టియన్స్ని నేను అడుగుతున్నా, ఇది మీకు తెలుసా? చర్చిలలో పెద్ద పెద్ద గజస్తంభాలు లేపుతున్నారు, ఇది క్రిస్టియన్స్ని అడుగుతున్నా, ఇది మీకు తెలుసా? సో క్రిస్టియన్స్లలో ఒక మాదిగ నుండి ఒక పాస్టర్ కానీ ఎవరైనా ఉంటే, క్రిస్టియన్స్లో వాళ్ళ దాంట్లో వాళ్ళకి క్రిస్టియన్స్ అందరూ ఒకటే కదా, క్రిస్టియన్స్ అందరూ సమానులే కదా, కానీ విభేదాలు ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, క్రిస్టియన్గా మారిన దాన్ని బట్టి విభేదాలు చూపిస్తున్నారు ఇంకా. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూసిన కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఒక 4-5 నెలల నుండి శాలరీ కూడా రాదు. కొంతమంది పాస్టర్లకి వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయ్యేది ఎవరి మీద? సంఘం మీదనే డిపెండ్ అవుతారు. వాళ్ళు తెచ్చి పెడితేనే వీళ్ళకి కడుపు నిండుతుంది. సో ఇది వేరే టైప్ ఆఫ్ టాపిక్ అన్నమాట.
ఫ్రీగా వస్తుంది అది. సో మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ జీసస్ ఏం చెప్పిండంటే, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిండు. నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిండు. సో ఇంకేంటి, పక్షులను జంతువులను వధించకూడదు, చంపకూడదు, ఇవన్నీ ఫ్రీడమ్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్నమాట. చాలా చాలా నేను బైబుల్ చదివినప్పుడు నాకు చాలా చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకునే చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి. నా జీవితంలో కూడా నేను కొన్ని కొన్ని అవి యూజ్ చేస్తూ ఉంటా. నాకు ఎవరి మీదైనా కోపం బాగా వచ్చినప్పుడు, నాకు ఎవరి మీదైనా దేశం బాగా వచ్చినప్పుడు, నేను ఏదైనా విలువైనది ఏదైనా కోల్పోయినప్పుడు ఎలా ఉండాలి సహనంతో, ఎవరైనా మనం తిట్టినప్పుడు మనం సహనంతో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ ఒక జీజస్ను చూస్తే ఇట్లా. ఇప్పుడు జీజస్ మన కళ్ళ ముందు ఉన్నాడు అనుకో, ఎట్లా అంత కూల్గా, అంత నిర్మలాశంగా, అంత పీస్గా, ఏదైనా టేక్ ఇట్ ఈజీ, ఏదైనా ఫేస్ చేసే విధంగా, కానీ ఎవరికి హాని చేయడం. ఇది ప్రతి ఒక్క క్రిస్టియన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జీజస్ని చూసి మీరు నేర్చుకున్నది ఏంటి, జీజస్ ఎలా జీవించిండు అనేది మీకు గుర్తుంటే చాలు. థర్డ్ థింగ్, ముస్లింల దగ్గరికి వస్తే, ఈ ముస్లింలలో కూడా చాలా అంటే చాలా వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మహమ్మద్ రాసిన ఖురాన్ దాంట్లో ఉంటుంది, దేవుడు సర్వాంతర్యామి కానీ నేనొక్కనే. దేవుడిని నేను నీకొక్కనే కాదు, సర్వమానవాళికి నేను ఒక్కనే దేవుడిని అని ఉంటుంది. ఇది బైబిల్లో ఉంటుంది, ఇది భగవద్గీతలో కూడా ఉంటుంది. సో దాంట్లో కూడా భేదాలు ఉన్నాయి ముస్లింల దాంట్లో. ఆ దేవుడే, ఆ అల్లానే ఆ శివుడు అని అంటారు. ఆ శివుడినే మొక్కుతూ ఉంటారు చాలామంది ముస్లింలు. అందుకే ఈరోజు మనం చూసుకున్నట్లయితే వెమ్లవాడలో టెంపుల్లో గుడి లోపల కూడా దర్గా అనేది ఉంటుంది. ముస్లింలు చాలామంది శివుని మొక్కుతారు. ఆ కనిపించని దేవుడు అని చెప్తా ఉంటారు కదా ముస్లింలు, ఆ దేవుడే శివుడు అని మొక్కుతూ ఉంటారు. ఇంకొంతమంది ముస్లింలు ఏమంటారంటే, శివుడు దేవుడు కాదు, ఒక రాయిని చేసి మొక్కుతా ఉన్నారు, అది తప్పు. కానీ దేవునికి రూపం లేదు, దేవునికి రూపం లేదు అని నాకు ఎక్కువగా ముస్లిం వాళ్ళ దాంట్లో నచ్చింది ఏంటంటే, దేవునికి రూపం లేదు, ఒక లైట్, ఒక వెలుతురే దేవునిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అందుకే కనీసం మహమ్మద్ ప్రాఫిట్ కదా, ఆ మహమ్మద్ ఫేస్ చూపించడానికి కూడా వాళ్ళు ఒక లైట్ని పెట్టి చూపిస్తారు. నాకు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, చాలా అంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అసలు మహమ్మద్ ఎట్లుంటాడు అని చెప్పేసి నేను ఒకసారి అడిగితే, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అరే మహమ్మద్ ఎట్లుంటాడు అని అంటే, మహమ్మద్ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, అంత అందంగా ఉంటాడు. కానీ మహమ్మద్ని డైరెక్ట్ చూడలేం, కానీ మహమ్మద్ ఫేస్ లైట్, అలా మహమ్మద్ అనేది ఒక వెలుగు, ఈ విధంగా చెప్తారనమాట. సో ఇప్పుడు ఇంకా కొంచెం లోపల పోయి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక హిందూ ఉన్నాడు, ఒక హిందూ ఉన్నాడు, బొట్టు పెట్టుకుంటాడు, నీకేమైనా నొప్పా? అగరవత్తులు అంటిస్తాడు, నీకేమైనా నొప్పా? కాదుగా. దీపం పెడతాడు, నీకేమైనా నొప్పా? కాదుగా. విభూది రాసుకుంటాడు, నీకేమైనా నొప్పా? కరుంగల్ మాల ధరిస్తాడు, నీకేమైనా నొప్పా? రుద్రాక్ష మాల వేసుకుంటాడు, నీకేమైనా నొప్పా? సో ఇవి చేసినంత వరకు ఆ పర్సన్ వల్ల ఇంకొక పర్సన్కి హాని లేదు. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుండి మనిషి మైండ్ సెట్ కానీ, మనిషి యొక్క ఉన్నతి కానీ, మనిషి యొక్క లక్షణాలు కానీ, మనిషి యొక్క పోకడ కానీ ఎలా ఉంటుందంటే,
మన జీవితంలో మనకి ఎవ్వరూ దిక్కు లేనప్పుడు ఏదో ఒక దిక్కు ఉంది అని అనుకునేవాడే ఆ దేవుడు. ఆ దిక్కే కొంతమంది ఏమనుకుంటారు? జీసస్ అనుకుంటారు. కొంతమంది అల్లా అనుకుంటారు. కొంతమంది శివుడు అనుకుంటారు. చాలామందికి క్రిస్టియన్స్‌కి గానీ, ముస్లిమ్స్‌కి గానీ కొంతమందికి అంటే క్రిస్టియానిటీలో చాలామందికి, ముస్లింలలో కొంతమందికి ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. హిందువులైతే వాళ్ళు వేరేలా ఉంటారు. హిందువులైతే జంతువులను చంపుకొని తినుకుంటారు. హిందువులైతే తాగుతారు. హిందువులైతే ఇట్లాంటివి చేస్తారని ఒక డిఫరెంట్ మైండ్ సెట్ క్రియేట్ అయ్యి ఆ డిఫరెంట్ మైండ్ సెట్లోనే బతుకుతా ఉన్నారు. కానీ హిందువులకి భగవద్గీత నేర్పిందేంటో ఇప్పుడు చెప్తాయనండి. భగవద్గీత ఏం చెప్పిందంటే, నువ్వు ఓపికతో ఉండు, ఓపిక పట్టు, నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు ఎంత తగ్గించుకుంటే నీకు అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒకరిని మోసం చేయకు, ఒకరి మీద అబద్ధం ఆడకు, ఒకరి మీద నిందలెయ్యకు, ఒకరికి చెడు చెయ్యకు, ఒకరిని ఎక్కిరించకు, ఒకరిని ఎగతాళి చేయకు, ఒకరి చెడు కోసం నువ్వు ఎప్పుడు పాటు పడకు అని చెప్పింది. ఎందుకంటే కర్మ రిటర్న్స్. నువ్వు ఒకరి చెడు కోరుకుంటే అది తిరిగి నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఒకరి పతనం కోరుకుంటే అది చివరికి నీ పతనం దాకానే వస్తుంది. ఇది చెప్పింది భగవద్గీత. అంటే ఇక్కడ చెడేం కనిపించింది నాకు అర్థం కావట్లే. నేను నేర్చుకుంది అదే, భగవద్గీత చదివి నాకు అర్థమైంది అదే. తెలుగులో రాసింది, నాకు తెలుగు మాత్రమే వచ్చు, సంస్కృతం రాదు. తెలుగులో రాసింది నాకు నేర్పింది అదే భగవద్గీత. చెడు చెయ్యకు, కర్మ రిటర్న్స్. చెడు మాట్లాడకు, కర్మ రిటర్న్స్. పాపం చేయకు, కర్మ రిటర్న్స్. అమ్మాయిలని ఎగతాళి చేయకు. ద్రౌపది గురించి చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటా. చీర లాగినందుకు మొత్తం విధ్వంసం సృష్టించండు. కర్మ రిటర్న్స్. భగవద్గీత ఏం చెప్పింది తెలుసా? ఈ జన్మలో చాలామంది అంటారు, నువ్వు ఈ క్రిస్టియన్స్ అయితే ఎక్కువ వాడే వర్డ్ ఇది అనమాట. నువ్వు ఇప్పుడు హిందూ బతికితే నీకు నరకం ఉంటుంది. ఆ నరకంలో దేవుడు నిన్ను మంటలో వేస్తాడు, నరకంలోకి పంపిస్తాడు. నువ్వు క్రిస్టియన్స్కి రా అని అంటారనమాట. కానీ భగవద్గీత అట్లా చెప్పలే. భగవద్గీత ఏం చెప్పింది తెలుసా? ఏ చోట కర్మ ఆ చోటనే అనుభవించాలని చెప్పింది. ఎక్కువ టైం లేదు, ఇంకో లోకం లేదు, ఇంకోది ఏం లేదు. నువ్వు ఇప్పుడు ఈ పాపం చేస్తే, నువ్వు ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకుంటే, నువ్వు ఒకరిని ఎగతాళి చేస్తే, ఒకటి తప్పు చేయకుండా వాడు తప్పు చేసేటాన్ని వాడిని ఇరికిస్తే, అది ఏదో ఒక రూపంలో నీ దగ్గర తిరిగి వస్తుంది. నువ్వు దానికి పక్కా ఫలితం అనుభవించక తప్పదు అని భగవద్గీత చెప్పింది. ఎందుకంటే ఈ జీవితంలోనే, ఈ లైఫ్లోనే ఇప్పుడే నువ్వు మంచిగా బతకాలే అని చెప్పింది అనమాట భగవద్గీత. ఇంకో ఛాన్స్ లేదు మనిషికి. అది నేను నేర్చుకుంది భగవద్గీత చదివి. ఇంకేం చెప్పింది? యుద్ధ సమయం వచ్చినప్పుడు నువ్వు ఓపికతో ఉండు, ఓపిక పట్టు. ఎందుకంటే ఏ పరిస్థితి ఎట్లా మారుతుందో తెలియదు. ఒక చిటికలో సిచ్యువేషన్ చేంజ్ అవ్వచ్చు, కానీ ఓపిక పట్టు. కానీ తప్పదు అనుకున్నప్పుడు మాత్రం యుద్ధం ఖచ్చితంగా చెయ్యి. చాతగాడివాడిలా ఉండకు. ఆ యుద్ధంలో నువ్వు చనిపోతే వీర మరణం పొందిన పర్లేదు, కానీ యుద్ధం చేసి చనిపో అని చెప్పేసి చెప్పింది. ఇది కూడా భగవద్గీత చెప్పింది. మరి ఈ భగవద్గీతలో ఏం తప్పు కనబడ్డదో తెలియదు. ఈ హిందువులలో ఏం తప్పులు ఉన్నాయో తెలియదు. అంటే హిందువులలో కూడా చాలామంది ఒకరిని మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఒకరిపైన నింద మోపకుండా, ఒకరిపైన చెడు ఆరోపణలు చేయకుండా బతికే వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు మంచివాళ్ళు. అందరూ హిందువులు మంచివాళ్ళు అని చెప్పట్లేదు. మోసం చేసే వాళ్ళు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలానే క్రిస్టియన్స్ అందరూ మంచోళ్ళని నేను నమ్మను.
అలా అని ముస్లింలని అందరూ మంచోళ్ళంటే నేను నమ్మను. ఇవన్నీ ఎవరు మాట్లాడుకుంటారో మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్దాం. క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తే చాలామంది వీళ్ళకి డైరెక్ట్ అటాక్ అయి ఉంటుంది అన్నమాట. నువ్వు హిందూగా ఉన్నావు, నీకు నరకం ఉంటుంది, నువ్వు వచ్చేసి నీకు స్వర్గం ఉంటుంది అంటారు. నాకు తెలిసి నెంబర్ ఆఫ్ పీపుల్స్ క్రిస్టియన్స్గా ఎందుకు మారుతున్నారు అనేది నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను, మీరు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే రెస్పెక్ట్, రెస్పెక్ట్. మనం మంచి వైట్ చొక్కా ఐరన్ చేసుకొని, ప్యాంట్ ఐరన్ చేసుకొని, షూలు వేసుకొని, వాచ్ పెట్టుకొని, మంచిగా దుస్సుకొని, చేతిలో బైబిల్ పట్టుకుంటే రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ అనేది మనం ధరించే బట్టలకి, మన పట్టుకునే బైబుల్కి కాదురా, మన క్యారెక్టర్కి అనేది రెస్పెక్ట్ కావాలి. ఈ రెస్పెక్ట్ అనేది చాలామందికి లేదు. ఇదొకటి. సెకండ్ థింగ్, ఇప్పుడు ఎవరిని చూసినా నేనే పాస్టర్ని అంటున్నారు. అక్కడ నుండి అమెరికా నుండి, వెస్టర్న్ కంట్రీస్ నుండి ఫండ్స్ వస్తూ ఉంటాయి, కోట్లు కోట్లు, లెక్కలు తెలియదు. వీటికి ఫ్రీగా డబ్బులు వస్తాయి, కూర్చున్నగానే డబ్బులు వస్తాయి. సంఘం పేరులో ఇంకా సంఘంలో దశమ భాగం అని చెప్పేసి దానం చేస్తారు. అది నాకు అర్థం కాదు. దశమ భాగం అని చెప్పేసి పాస్టర్లకి వీళ్ళకి ఎందుకు దానం చేయాలి? రోడ్డు పైన ఫుడ్ దొరకక చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకు డొనేషన్ చేయి, ఫుడ్ డొనేషన్ చేయి. హాస్పిటల్ ముందుకు పోతే ఒక పూట తిని ఒక పూట పట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఫుడ్ డొనేషన్ చేయి. చేయొచ్చు కదా, చేయరు. దశమ భాగం పాస్టర్కు పక్క. ఇంకా కొంతమంది పాస్టర్లు అయితే పక్క అడుగుతారు. నేనైతే ఒకరోజు చర్చికి వెళ్ళినప్పుడు దశమ భాగం ఇయ్యాలే ఖచ్చితంగా అని చెప్పేసి బల్లగుద్ది వాడేదో సంపాదించి పెట్టినట్టు వీళ్ళని అడుగుతాడు. నాకైతే అది అస్సలే నచ్చలేదు. దానం చెయ్యండి, కానీ ఉన్నోడికి కాదు. దానం చేయడం అంటే లేనోడికి పెట్టడాన్ని దానం అంటారు. ఇక్కడ పాస్టర్లు అడుక్కుంటున్నారు, కాకపోతే కొంచెం ట్రెండింగ్గా, ట్రెడిషనల్గా అడుక్కుంటున్నారు అన్నమాట నాకు తెలిసి. సో ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒక విషయం చెప్తా, రెండింటిని కంపారిజన్ చెప్తా. హిందువులకి క్రైస్తవులకి ఎంత తేడా ఉంటుందంటే, హిందువులు సాంప్రదాయబద్ధంగా న్యాచురల్గా జుట్టు వేసుకొని, చీర కట్టుకొని, పద్ధతిగా బుట్ట పెట్టుకొని, సాంప్రదాయానికి పెట్టిన పేరులాగా అలా లైఫ్ లీడింగ్ ఉంటుంది. క్రిస్టియన్స్కి ఎట్లుంటుందంటే మోడర్న్ లైఫ్. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి, ఏదో పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకొని, హైబ్రోస్ చేయించుకొని, జుట్టు కత్తిరించుకొని. నాకు ఈ హిందువులకి క్రిస్టియన్స్కి ఈ తేడాలు అయితే పక్కగా అనిపిస్తాయి. మోడర్న్ లైఫ్, ట్రెడిషనల్ లైఫ్ నాకు ఎట్లా అనిపిస్తుంది. మరి మోడర్న్ లైఫ్ ఎంత ఉంటుంది, ట్రెడిషనల్ లైఫ్, సాంప్రదాయబద్ధమైన లైఫ్ ఎంత ఉంటుంది అనేది నాకైతే ఇప్పటివరకు అర్థం కాదు. మీకేమైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. క్రిస్టియన్స్లలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. అందరు క్రిస్టియన్స్లలో అందరు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లే, మంచివాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది జీసస్ని నమ్ముకునేది ఎందుకంటే తావడం బంద్ చేయాలని, జీవితం మంచిగా ఉండాలని, బయట రెస్పెక్ట్ కావాలని, ఇంకా సమాజంలోకి పోతే ఇంకా మంచోడు అని పిలిపించుకోవాలని. కానీ హిందువులలో కూడా మంచోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా మంచోళ్ళు ఉన్నారు. ముస్లింల దగ్గరికి వద్దాం. వీళ్ళు మహమ్మద్ని తప్ప ఎవరిని ఎక్కువ నమ్మరు. వీళ్ళలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. ముస్లింలలో కూడా
ముస్లింలు అందరూ ఒకటే అని కాదు, ముస్లింలలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఫకీర్స్ అని చాలా చాలా ఉంటాయి అన్నమాట వాళ్ళు దాంట్లో చూసుకున్నట్లయితే. సో ఓవరాల్గా నాకు తెలిసిన హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, బైబిల్లో మనకేముంటుందండి? నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించము. పొరుగువారంటే నువ్వు క్రిస్టియన్ అనుకో, నీ పొరుగు వాళ్ళు ఎవరు? హిందువులా, ముస్లింలా, లేకపోతే ఇంకో క్రిస్టియనా? సో ఇప్పకట్ ఒక చొక్కా, నీకు 2 చొక్కాలు ఉంటే ఒక చొక్కా లేని వాడికి ఒక చొక్కా ఇవ్వని ఒక సెంటెన్స్ ఉంటుంది. ఇది ఎంతమంది పాటిస్తున్నారు? సో అక్కడ జీసస్ ఒక వేశ్య ఉంటుంది, వేశ్య వాటర్ కోసం సంథింగ్ వస్తుంది, వచ్చినప్పుడు అందరూ తనని రాళ్ళతో కొడుతున్నప్పుడు జీసస్ ఒక మాట ఉంటారు, మీలో ఏ తప్పు చేయని వారు ఆమె పైన రాయి వేయండి మొట్టమొదటిసారి అని చెప్పేసి అని అంటాడు, ఒక రాయి వేయండి అని. సో మీరు జీసస్ ఫాలోవర్స్, జీసస్ అంటే మీకు ఇష్టం, జీసస్ని నమ్ముతారు, సండే ప్రేయర్కి వెళ్తారు. మీలో ఎంతమంది ఒక వ్యక్తిని కించపరచకుండా బతుకుతున్నారు? మీలో ఎంతమంది డబ్బుకు ఆశపడకుండా, ఒకరిని మోసం చేయకుండా బతుకుతున్నారు? మీలో ఎంతమంది నీతి నిజాయితీగా బతుకుతున్నారు? మీలో ఎంతమంది శత్రువును కూడా నవ్వుతూ దగ్గరికి వెళ్ళి పలకరించి హగ్ చేసుకునే అంత దమ్ము మీలో ఉందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు జీసస్ క్యారెక్టర్ ఏంది, ఇక్కడ జరుగుతున్నది ఏంది? మాస్క్ 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 ఈ మాస్క్ అనేది ఒకటే కాదు, హిందువులలో కూడా చేస్తున్నారు. డబ్బుల కోసం కావచ్చు, పేరు కోసం కావచ్చు, ప్రతిదాని కోసం. ముస్లింలో కూడా అంతే, దయ్యం నిలబడతానని మాస్కులు వేసుకోవడం, మంచి చేస్తానని మాస్కులు వేసుకోవడం. ఎవడు ఏం చేసినా కూడా ఒక పూట తిండి కోసమే. కానీ మనకు మార్గం చూపించిన మహానుభావులు చాలామంది ఉన్నారు. ఒక జీసస్ కావచ్చు, గౌతమ బుద్ధుడు కావచ్చు, మహమ్మద్ ప్రాఫిట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలామంది అంటే చాలామంది ఉన్నారు అన్నమాట మనకు మంచి దారి చూపించిన వాళ్ళు. ఇప్పుడున్న సమాజంలో ఇవన్నీ అవసరం లేదు. ఎవడు ఏం చేస్తున్నాడు, నేను ఎట్లా బతుకుతున్నా, నేను నమ్మింది నేను ఫాలో అవుతున్నానా, నేను ఒక పర్సన్ నమ్మిన, నేను ఒక జీసస్ నమ్మిన, నేను ఒక బుద్ధిని నమ్మిన, ఆ సిద్ధాంతాలు ఏంటి వాటికి కట్టుబడి ఉంటున్నానా, వాటిని ఫాలో అవుతున్నానా, అది నా లైఫ్ ఎలా ఉంది, నేనేం నేర్చుకున్నా బైబిల్ చదివి, నేనేం నేర్చుకున్నా ఖురాన్ చదివి, నేనేం నేర్చుకున్నా భగవద్గీత చదివి అని అనుకోవట్లే. నేను బైబిల్ పట్టుకున్నా, నాకు ఒకటే బైబిల్ తెలుసు, ఖురాన్ తెలియదు, భగవద్గీత తెలియదు. నేను భగవద్గీత పట్టుకున్నా, నాకు ఒకటే భగవద్గీత తెలుసు, ఖురాన్ తెలియదు, బైబిల్ తెలియదు. నేను ఖురాన్ పట్టుకున్నా, నాకు ఒకటే ఖురాన్ తెలుసు, బైబిల్ అవసరం లేదు, భగవద్గీత అవసరం లేదు. సరే చదువు, నీకు నువ్వు నాలెడ్జ్ వరకు నువ్వు చదువు, కానీ ఏది తప్పు చెప్పలేదు, 100కి 100 తప్పు చెప్పలేదు, తప్పు చెప్పదు. ఈ విషయం మీకు తెలుసా? బైబుల్, ఖురాన్, భగవద్గీత చదివే వాళ్ళకి భయబోధన అనేది ఒకటి ఉంటుందని మీకు తెలుసా? ఆ భయబోధనలో లైఫ్ ఎట్లా లీడ్ చేస్తారు, ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది మీకు తెలుసా? అది చదివినప్పుడు రక్తం అనేది మన బాడీలో రక్త వేగం పెరిగి నరాలు ఇట్లా లేచి ఒక టైప్ ఆఫ్ పవర్ వచ్చి మనిషిని ఆవరించి, ఆ మనిషి ఈ లోకంలో లేక ఆ మనిషి ఈ ఆకాశంలోకి వెళ్ళి ఈ ప్రపంచాన్ని కింద చిన్నగా చూస్తున్నప్పుడు ఈ మనుషులు బతికే బతుకు ఇంత అని అనిపించినప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీ ఆలోచనలు, మేవన్నీ చిన్న చిన్న ఆలోచనలు, అట్లా ఆలోచించకండి. నేను చెప్పేది ఒకటే, నాకున్న నాలెడ్జ్తో నేను భగవద్గీత చదివా, బైబుల్ చదివా, ఖురాన్ చదివా, ఈ మూడిట్లలో నాకు పట్టు ఉంది.
ఈ మూడిట్లలో నేను చదివి నేర్చుకుంది మంచే. ఈ 3 చదివిన నేను ఒక హిందువుని హెచ్చరించలేదు, ఒక హిందువుని తిట్టలేదు, ఒక క్రిస్టియన్‌ని హెచ్చరించలేదు, ఒక క్రిస్టియన్‌ని తిట్టలేదు. నేను బాప్టిజం కూడా తీసుకున్నా. నేను నమాజ్‌కెళ్తా. మసీదులో నమాజ్ చేస్తా. నేను టెంపుల్‌కెళ్తా. 2 చేతులు ఎత్తి ఆ దేవుడికి దండం పెడతా. ఎందుకంటే నా దేశం నాకిచ్చిన స్వాతంత్రంలో ప్రాథమిక హక్కులలో నాకు ఒక హక్కు, మత స్వాతంత్రపు హక్కును నా దేశం నాకు కల్పించింది. అరే నేను బొట్టు పెట్టుకుంటే నీకేంట్రా బాధ? నాకు అర్థం కాదు. నేను ఎవరిని మోసం చేయట్లేదు, నేను ఎవరిని తిట్టట్లేదు, కొట్టట్లేదు, అబద్ధం ఆడట్లేదు, ఒకరిని లాక్కోవట్లేదు. నాకు మనుషులతోటి సాధ్యం కాని పనులు నేను ఒక నమ్మకాన్ని నమ్మితే నాకు అది నా నమ్మకాన్ని కాపాడుతుందని ఒక చిన్న నమ్మకంతో మనుషులకి భయపడకపోయినా దేవుడికైనా భయపడాలిగా. సో ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను పాటిస్తున్నా. ఒకడికి మోసం చేయట్లే, ఒకడికి అబద్ధం ఆడట్లే, ఒకడిని దోసుకోవట్లే, ఒకరిని కొట్టట్లే, ఒకరిని తిట్టట్లే, ఒకరిని ఎక్కిరించట్లే. నేను ఏ క్రిస్టియన్ని ఒక మాట అనట్లే, ఏ ముస్లింని ఒక మాట అనట్లే, ఏ హిందువుని ఒక మాట అనట్లే. నేను అందరినీ ప్రేమిస్తా, అందరితో మర్యాదగా ఉంటా. మా ఫ్రెండ్స్ ముస్లిం ఉన్నారు, వాళ్ళతో కలిసి మసీదుకి వెళ్తా. సండే నాకు వెళ్ళాలనిపిస్తే చర్చికి వెళ్ళి కూర్చొని పాటలు విని, వాక్యాలు విని వస్తా. ప్రతి ఫ్రైడే, మండే నేను టెంపుల్కి వెళ్ళాలనుకుంటే నేను టెంపుల్కి వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకొని వస్తా. కానీ నేను ఎవరికి చెడు చేయకుండా, అబద్ధం ఆడకుండా, అట్లా నేను నమ్మిన సిద్ధాంతాలు, కర్మ రిటర్న్స్ అనేది ఒకటి గుర్తు పెట్టుకొని బతుకుతున్నా నేను. నువ్వు జీసస్ని నమ్ముతున్నావు కదా, నువ్వు కూడా సిద్ధాంతాలు ఏంటి, ఆ లైఫ్ ఏంది, ఆ లైఫ్ ఎట్లుంటుంది అని నువ్వు బతుకు. నువ్వు మహమ్మద్ని నమ్ముతున్నావు కదా, ఆ లైఫ్ ఏంది, ఆ లైఫ్ ఎట్లుంటుంది, ఆ సిద్ధాంతాలు ఏంది, అవి తెలుసుకొని బతుకు, నీ లైఫ్ బాగుంటుంది. జీసస్ గురించి తెలుసుకొని బతుకు, నీ లైఫ్ బాగుంటుంది. పనికి మాలిన వాళ్ళ ఏం చేస్తారంటే, ఈడేం చేస్తుండు, ఆడేం చేస్తుండు, ఈడేం చేస్తుండు, వీని దాంట్లో పెట్టడం, వాని దాంట్లో పెట్టడం, వీని దాంట్లో పెట్టడం, ప్రతి దాంట్లో పెడతా ఉంటారు. ఇప్పుడు మన మెంటాలిటీ ఏంటంటే, మనం ఇన్ని చెప్పినాం కదా, మనకేమన్నా అయింది అనుకో సంథింగ్ అంటారు. అన్నీ చెప్పిండు కదా, ఏమైంది ఆడికి, మేము వద్దంటే చేసిండు కదా, మంచిగా మంచిగా జరిగింది అన్నట్టు. అది అలా మాట్లాడేలా వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చావు లేని ఇల్లు ఉండదు, ప్రతి ఒక్క ఇంట్లో చావు ఉంటుంది. చావు లేని మనిషి కూడా ఉండడు, ప్రాబ్లమ్స్ రాని మనిషి అస్సలే ఉండడు. ఈరోజు నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చూసి వాడికి అలా అవ్వడం వల్లనే ఇలా అయ్యిందని నువ్వు అనుకోవచ్చు. అది నా లైఫ్లో చిన్న ప్రాబ్లం మాత్రమే, నా లైఫ్ ఇంకా చాలా ఉంది. ప్రాబ్లమ్స్ అనేది నీకు కూడా వస్తాయి, నీ లైఫ్కి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నీది నీకు తెలుసు. మనం మనుషులం, పోరాడుతూ ఉంటాం డబ్బు కోసం, ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, ఆస్తుల కోసం పరిగెడుతూ ఉంటాం. అందులో ఎదురయ్యే కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి, కొన్ని కోలుకోలేని దెబ్బలు ఉంటాయి, కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది, కొన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. అలాంటి ప్రతి లైఫ్లో వస్తాయి, ప్రతి ఒక్కటి లైఫ్లో వస్తాయి. ఇంత చిన్న మైండ్ సెట్ తోటి ఆలోచించి ఇంత చిన్న జీవితాన్ని బతకకండి, కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి. లైఫ్ అన్నప్పుడు చాలా ఉంటాయి, చాలా జరుగుతాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేస్తున్నాం, మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అయి ఉంటుంది. కావాలంటే నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. మీకు శత్రువు అయినా పర్లేదు, వాడికి ప్రాబ్లం వచ్చిందంటే వెళ్ళండి. వాడు పండగ చేసుకుంటానంటే పోకున్నా పర్లేదు, కానీ వాడికి ప్రాబ్లం వచ్చిందంటే వెళ్ళండి. అది సాటి మనిషిగా ప్రతి ఒక్క గ్రంథం చెప్పేది అదే.
నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. వాడి వాడు సంతోషంలో నువ్వు ఉండకున్నా పర్లేదు, వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎళ్ళు, పలకరించు. నువ్వు డబ్బులు పెట్టకున్నా పర్లేదు. అది మంచి నడవడిక. సో ఇకనైనా నా మాటలు మీకు అర్థమైతే లేకపోతే లేదు కానీ. సో నాకు తెలిసింది, నాకు నా నాలెడ్జ్ అయితే ఇది. నేనైతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది చాలా మాస్క్ వేసుకొని బాధపడుతూ ఉంటారు, లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, బయటకు ఒకలా కనబడడం, లోపల ఒకలా కనబడడం. ఆ మాస్క్ వేసుకొని బతకకండి. ఒరిజినాలిటీ, మన రియాలిటీ ఎట్లుందో అట్లనే ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎవరైనా హర్ట్ చేస్తే ప్లీజ్ క్షమించండి, ఎందుకంటే మీకున్నంత నాలెడ్జ్ నాకు లేదు. ఏదో చిన్న చిన్న మైండ్ నాది, కొంచెం కొంచెం చదువుకున్నా, అంత ఎక్కువ చదువుకోలేదు, మీ అంత పెద్ద తోపుని కాదు. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.